హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాల్టి వీడియో వచ్చేసి హాట్స్టార్లో రిలీజ్ అయిన దేవికా అండ్ డానీ అనమాట. దేవికా అండ్ డానీ మూవీ నిన్న వచ్చింది, 6th జూన్కి వచ్చింది, రిలీజ్ అయింది. అందరు చూస్తున్నారు, బాగానే ఉంది ఫిలిం అయితే. అంటే బాగానే ఉంది అంటే కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట. అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీ డ్రామాలో స్పిరిచువల్స్ పెట్టేసి చూపించడం అయితే జరిగింది. అది ఏంటి, ఎలా వెళ్తుంది కథ అనేది మొత్తం హీరోయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. హీరోయిన్ ఓరియంటెడ్ కథలా అనిపిస్తుంది, బట్ అంటే బ్యాక్ డ్రాప్లో చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. తన హీరోయిన్కి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఫ్యామిలీలో స్టార్ట్ అవుతుంది స్టోరీ వచ్చేసి మ్యారేజ్ రిలేటెడ్గా. ఆ మ్యారేజ్ తర్వాత జరిగే సంఘటనల నుంచి ఆ మ్యారేజ్ ఎక్కడి దాకా వెళ్తుంది, అవుతుందా లేదా అన్నది కథ నడుస్తూ ఉంటుంది. ఇందులో సుబ్బరాజ్ గారు కామెడీ హైలైట్, అంటే అదే ఎక్కువ, అంటే ఫన్నీ మూమెంట్స్ ఆయనతోటే వస్తుంది అనమాట. ఆయన సీన్స్ వైవా హర్ష ఉంటారు, బట్ అక్కడక్కడ మెరుపులు అనమాట. అంత ఫుల్ లెంత్ కామెడీ అయితే లేదు మూవీలో. అంటే మూవీ అంటే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. 7 ఎపిసోడ్స్లో కూడా ఒక్కొక్క పాయింట్ రేస్ చేసుకుంటూ అంటే మనకి రిలీజ్ చేస్తూ వచ్చారనమాట. అలానే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యింది. హీరోయిన్ అంటే తన పర్ఫార్మెన్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అంటే రీతు వర్మ గారు ఆల్రెడీ చేశారు కదా పెళ్లి చూపులు, ఆ కైండ్ ఆఫ్ కేటగిరీ ఉంటుంది అనమాట. అంటే డీసెన్స్ విత్ ఇన్నోసెన్స్ క్యారెక్టర్ ఉంటుంది. దాంతోపాటు హీరో ఎంట్రీస్ ఉంటాయి అనమాట. ఇద్దరు ఉంటారు హీరోస్, బట్ ఒకటి మెయిన్ ట్రాప్లో ఉంటారు, అంతే మెయిన్ ట్రాప్లో ఉంటారు. ఇంకొకరు తనతో పాటు హీరోయిన్తో పాటు ఆమెతోటి సైడ్ ట్రాక్లో ఉంటారు అనమాట. ఎలా ఉంటుంది కథ అనేదే పాయింట్. కథ ఏంటంటే మనకు ఫస్ట్ రివీల్ చేస్తారు, సగం ఫస్టే రివీల్ చేసేస్తారు. యాక్చువల్గా అది చెప్పకుండా రివీల్ చేసేస్తారు. తర్వాత ఓకే దీనికోసం అక్కడ ఆ సీన్ పెట్టారా అన్నట్టు మనకి కనెక్టివిటీలో కనెక్ట్ చేస్తారనమాట. అంటే హీరోయిన్ దగ్గర వచ్చినప్పుడు, అంటే హీరోయిన్కి కథ కూడా రివీల్ చేస్తారు కదా, అంటే పాయింట్ రివీల్ అయితే చేస్తారు కదా. ఆ పాయింట్ రివీల్ చేసినప్పుడే మనకు కూడా తెలియాలి కదా. అలా ఉండదు, మనం ముందే గెస్ చేసేస్తాం అనమాట. అంటే మనం అంటే కొంతమంది ఆడియన్స్ గెస్ట్ చేసేస్తారు, చాలా టాలెంటెడ్ ఆడియన్స్. మనం అసలు ఏంటంటే ఈజీగా కనిపెట్టేస్తాం. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్ సీరియల్స్ చూస్తారు చూడండి, ఒక బ్యాచ్ ఉంటుంది సీరియల్స్ చూసే బ్యాచ్. ఆఫ్ కోర్స్ గర్ల్స్లో బాయ్స్లో కూడా సీరియల్స్ చూస్తారు, వాళ్ళు చెప్పుకోరు. కాకపోతే ఆ బ్యాచ్కి మూవీ రిలేట్ అవుతుంది. అలాంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ టెక్నికల్గా చూసుకుంటే మూవీ సూపర్. అంటే ఉంటాయి, చెప్తాను చూడండి, ఇట్లా ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అంటే సీరియల్ టైప్ ఉండవు ఫ్రేమ్స్. టెక్నికల్గా చాలా విజువల్గా బాగుంటాయి. విజువలైజేషన్, ఇంకా ఏమంటారు, ఫేస్ మీద స్క్రీన్ మీద ఫేసెస్ కనిపిస్తాయి చూడండి, అది చాలా క్లారిటీ అనమాట. నచ్చుతుంది మీకు. అంటే జనరల్ ఆడియన్స్కి నచ్చకపోయినా ఒక యూనిక్ ఆడియన్స్కి నచ్చుతుంది. అండ్ పాయింట్ కూడా కొత్తదే, నచ్చుతుంది. సమ్ వాట్ కేటగిరీకి నచ్చుతుంది. మరీ డీప్కి వెళ్ళి అంత బాగా హై డ్రామా కోరుకునే వాళ్ళకైతే నచ్చదండి. జస్ట్ చూసామా ఓకే పాయింట్ బాగుంది, మరీ డీప్ లాజిక్ ఎత్తక్కండి. సమ్ వాట్ కైండ్ ఒక్కొక్క కేటగిరీ పీపుల్కి నచ్చుతుంది. అండ్ నాకైతే జస్ట్ వన్ టైం వాచబుల్, ఒక్కసారి చూస్తే సరిపోతుంది. అండ్ అంత పెద్ద గొప్ప విషయాలు అయితే లేవు అంత. అలా అని చెప్పి డీప్గా కూడా ఇప్పుడు ఎక్కడైనా సీన్ చూపిస్తే దొరికిపోతామేమో అన్నట్టు ఉంటుంది చూడండి, ఆ దొరికిపోతామేమో అనే డౌట్తో తీసినట్టు అనిపిస్తుంది మూవీ అనమాట. అంత పెద్ద డీప్ లాజిక్స్ పెట్టలేదు మూవీలో. అదే కట్ కాపీ పేస్ట్ అన్నట్టు బాగా చేశారు. అండ్ కోవేసర్లో మెయిన్ ఒక క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు కీ రోల్. విలన్ వైఫ్ ఓకే పర్లేదు బాగా చేశారు. అండ్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో స్టోరీ నడుస్తుంది, సిటీకి వెళ్తుంది, సిటీ నుంచి మళ్ళీ విలేజ్కి వస్తుంది స్టోరీ మొత్తము. ఆ సెటప్ అంతా మీరు చూసి తెలుసుకోండి ఎలా ఉంది ఏంటన్నది. ఓకే వన్ టైం వాచబుల్ అయితే నేను చెప్తున్నాను. సో ఇది అనమాట మూవీ. ఇప్పుడు హాట్స్టార్లో వస్తుంది కాబట్టి మీరు చూసేస్తారు 7 ఎపిసోడ్స్లో. కానీ చూడాలి అంటే ఒక పాయింట్ మీకు తెలియాలి కదా. చూడాలి అంటే ఎందుకు పాయింట్ చెప్తున్నానంటే, ఇట్స్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ అనమాట. ఆత్మల గురించి ఉంటుంది. ఆత్మలు కాదు, ఆత్మ గురించి ఉంటుంది. అందులో కైండ్ ఆఫ్ పూజలు పురస్కారాలు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. అది అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక హోమం కింద తయారయ్యి హోమంలోనే జరుగుతుంది కదా. అంటే హోమంలోనే అంటే హోమం ద్వారా మనకి చూపించడం జరుగుతుంది ఆత్మల సంగతి. అండ్ ఆఫ్టర్ దట్ హీరోయిన్ కన్విన్స్ అయ్యి హీరోయిన్ ఆత్మ కోసం ఏం చేసిందంటే స్టోరీ చూసి తెలిసేసుకోండి ఇంకేంటిది. అంటే స్టోరీ ఆత్మ ఏం చెప్పింది, హీరోయిన్కి ఎంత కన్విన్స్ అయ్యింది, హీరోయిన్ కన్విన్స్ అయ్యి ఏం చేసింది, సక్సెస్ అయిందా లేదా అన్నది మూవీ. దీంతో పాటు మనకి ఒక ఫీమేల్ ఒక పాయింట్ కూడా చెప్తారు. ఫీమేల్ అంటే ఫీమేల్ కాదు, జెండర్ వైజ్గా తీసుకోకండి. యాజ్ ఎ ఉమెన్ మనకి ఏం చెయ్యాలి అంటే, మనకి ప్రతిదీ తెలియాలని క్లారిటీ వద్దండి. ప్రతిదీ తెలియాలని అనుకోవడం తప్పు. తెలియంది తెలుసుకోవడం కరెక్ట్. అండ్ మనకి ఏది వద్దో అది తెలుసుకోవడం కరెక్ట్.
అనేది ఒక పాయింట్ ఉంటుంది ఫిలింలో. ఆ పాయింట్ కూడా మనకి క్లిక్ అవుతుంది అనమాట. సో వీటన్నిటి కోసం ఎలా ఉంది అనేది మీరు మూవీ చూడాలనుకుంటే ఒకసారి చూసేయండి. ఉంటా మరి. వీడియో నచ్చినట్టుగా అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. సీ యూ, టాటా, బాయ్ బాయ్.